వార్త అంటే విశ్వసనీయతకి మారుపేరు. విశ్లేషణ అంటే వివిధ కోణాలు. ఇందులో కోణం ఒకటికొకటి నచ్చుతుంది, ఒకటికొకటి నచ్చుతుంది, ఒకటికి ఏది నచ్చకపోవచ్చు, ఒకటికి అన్నీ నచ్చచ్చు. ఇట్లా ఉంటుంది. విశ్లేషణ వేరు, వార్త వేరు. మాధ్యమాల యొక్క ప్రథమ ప్రాధాన్యం వార్తలు ఇవ్వటం. అది మానేసి రాజకీయ పార్టీలకు తొత్తులుగా బానిసలుగా మారడం ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే దిగజారిపోయి ఫ్యాక్షనిస్టుల యొక్క పాలెగాళ్ళుగా మారిపోయి, ఫ్యాక్షనిస్టులు కానీ రౌడీలు కానీ ఒకప్పుడు అరాచకాలు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర అనుచరులు మావాడు చంపితే కనుక పెద్ద ప్రాబ్లమే రాదబ్బా, నీట్గా అసలు నొప్పే తెలియకుండా చంపేస్తాడని చెప్పుకున్నటువంటి దరిద్రపు రోజుల తరహాలో ఇవాళ ఆంధ్రాని పట్టి పిడుస్తోంది మీడియా. ప్రతి అంశంలో ఏలు పెడతారు, ఇష్టం వచ్చిన కథనాలు రాస్తారు. తమ ఎవరిని భుజానేసుకుంటారో వాళ్ళని నెత్తిని పెట్టుకోవడం కోసం అవతలోళ్ళ మీదన పుంకాలుగా అబద్ధపు దాడి చేస్తారు. మన దరిద్రం ఏంటంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన తీరుని వీళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు. ఏమోలే వాడు రాశాడంటే ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకునేటటువంటి ఒక పల్లె ప్రజల యొక్క మనస్తత్వం వీళ్ళకి ఫెర్చింగ్ అయింది. దానికి చివరికి అలా కాదు, వీళ్ళు చేసింది తప్పు అని తేలినా సరే అడ్డంగా వాదించడంలో వీళ్ళకి మించినటువంటి వాళ్ళు లేరు. చివరికి దాన్ని కూడా అవతల వాళ్ళ మీద నెట్టేస్తుంటారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇవాళ ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసుకొచ్చింది. విశాఖలో భూకుంభకోణం తినేశారు, 1000 కోట్లు 1,00,000 కోట్లు విజయసాయిరెడ్డి అది ఇది అని రాసినటువంటిది. ఇప్పుడు వేసినటువంటి కమిటీ విశాఖ భూస్వామ్యం మీద విచారణకు సంబంధించి అక్కడేమీ లేదని తేల్చిందంట. అసలు అక్రమాలే లేవంటూ తొలి వేదిక ఇచ్చేసిందంట. దాంతో ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతారు. ఏది ఆ కమిటీ వేసినటువంటిది. అదే సందర్భంలో ఇప్పుడైనా సరే ఆ కమిటీ అయినటువంటి వాడు ఎంత అక్రమాలే జరిగినాయి, జగన్ తినేశాడు, విజయసాయిరెడ్డి తినేశాడు, వైవి సుబ్బారెడ్డి తినేశాడు, లేకపోతే బొత్స సత్యనారాయణ తినేశాడు అని రాసి ఇవ్వాలి. రాసి ఇయ్యలేదా వాళ్ళందరూ వైసీపీకి అమ్ముడుపోయిన వాళ్ళు. ఇది దరిద్రం. వీళ్ళు దరిద్రులు. ఇప్పుడు ఆంధ్రాకి పట్టి పెడుస్తున్న దరిద్రం ఇదే. దీంతో పాటుగా ఏ స్థాయిలో ఉంటుందంటే వీళ్ళు కోరినట్టుగా అవ్వకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైకాపా తంటకాగిన సబ్ రిజిస్ట్రార్కి అందులో జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతికి ముమ్మర ప్రయత్నాలు. అంటే ఆ సబ్ రిజిస్ట్రారు వైసీపీ టైంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతనికి ఇవ్వకూడదు. అంటే చివరికి ఏ స్థాయికి తీసుకెళ్తున్నారంటే ఉద్యోగులని దొంగల్ని చేస్తారు, రాజకీయ నాయకుల్ని మనకు నచ్చిన వాళ్ళనేమో వీరుల్ని చేస్తారు, అవతల వాళ్ళనేమో విలన్లను చేస్తారు. ఇష్టారాజ్యంగా నడుస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే జర్నలిజపు టెర్రరిజం నడుస్తోంది, జర్నలిజపు ఉగ్రవాదం నడుస్తోంది. ఉగ్రవాదంలో భావజాలం తాము అనుకున్నదే కరెక్ట్, అదే రుద్దుతారు, అవసరమైతే అవతల వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు ఈ జర్నలిజం పేరుతో ఉన్నటువంటి ఉగ్రవాదులు.